గత ప్రభుత్వంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించింది అప్పటి ప్రభుత్వం. ఆ 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్‌లే ప్రజల ఇళ్లకు వెళ్లి వాళ్ళ సంక్షేమ పథకాలు గాని, ప్రభుత్వ పనులు గాని ఏమైనా చక్కబెట్టేవాళ్ళు. కాలానుగుణంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే వాలంటీర్‌లు నేను కొనసాగిస్తాను. అదే అదే గనక కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళు వాలంటీర్‌లని తీసేస్తారు అని చెప్పినప్పుడు, లేదు మేము వాలంటీర్‌లని తీసివేయము. ప్రతి వాలంటీర్‌లకి రూ. 10,000 జీతం ఇచ్చి మరి వాళ్ళ సేవలు వినియోగించుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వము ఇప్పుడు వాలంటీర్‌లని తీసేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. తాజాగా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఉయ్యూరు టీడీపీ నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెమరాండంని ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తుంది. ఈ వాలంటీర్లతో మాకు ఎటువంటి అవసరము లేదు, కాబట్టి ఈ వాలంటీర్లని తొలగించండి, పంచాయతీ సంస్థలను బలోపేతం చేయండి అని చెప్పి ఆయన ఒక రెఫరెండంని ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఆ దిశగా గనక అడుగులు వేసినట్లయితే ఇక మీదట వాలంటీర్లు అనేవాళ్ళు ఉండకపోవచ్చు. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.